అతిక్రమము చేయువారితో ఎంచబడిన వాడాయను అనే ప్రవచన నెరవేర్పు నిమిత్తం యేసుక్రీస్తు ఇద్దరు నేరస్తుల మధ్య సిలువ వేయబడ్డాడు. ప్రారంభంలో ఇద్దరూ ఆయన్ని దూషిస్తూ ఉన్నారని మత్తయి సువార్త 27:44లో చూస్తాం. అయితే గంటలు గడుస్తున్న కొద్దీ ఒకరి హృదయంలో ఒక అద్భుతమైన మార్పు, ఒక మారు మనసు కలిగింది. ఎంతగా అంటే తనతో పాటు సిలువ వేయబడిన ఇంకొక వ్యక్తిని గద్దిస్తూ, నువ్వు నేనంటే దీనికి అర్హత ఉంది, అంటే శిక్షించబడడానికి పాత్రులం, ఆయన ఏం చేశాడు అని చెప్తూ ఆ దొంగ యేసుతో పలికిన మాటకి సమాధానంగా యేసు పలికిన మాటే రెండవ మాటగా మనం చూస్తాం. దొంగ ఏమంటున్నాడంటే వినయపూర్వకమైన విశ్వాసంతో ఆయన వేడుకుంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అని అడిగినప్పుడు ఈ రెండవ మాటని యేసు పలుకుతున్నాడు. అందుకు ఆయన, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. లూకా 23:43. నిశ్చయముగా నీవు నాతో పరదేశంలో ఉంటావు అని ఆ మాట చెప్తున్నప్పుడు అందులో మనం గమనించాల్సింది క్రీస్తు యొక్క అధికారాన్ని. ఇక్కడ నిశ్చయముగా, తప్పకుండా, ఏదేమైనా సరే నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావని చెప్తున్నాడు. చాలామంది యేసు చేతిలో ఇది లేదు, పరలోకంలో ఎవరు ఉంటారో ఎవరు ఉండరో ఆయన చేతిలో లేదు అని చెప్తారు. దేన్ని? యెహోవా సాక్షులు ముఖ్యంగా ఆ మాటను చెప్తూ ఉంటారు. మత్తయి సువార్త 20:23 ఇద్దరు శిష్యులు తల్లితో రిక్వెస్ట్ చేసేటప్పుడు తండ్రి చేత అనుగ్రహించబడితే కానీ ఇది మీకు దొరకదని ఆయన చెప్తుంటే, అంటే యేసయ్య చేతిలో ఏమి లేదు అని చెప్తారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? రాజు అధికారం కలిగి నిశ్చయముగా నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటా. దేవునికి మహిమ కలుగునుగాక. నా రాజు రాజుల రాజు, ప్రభువులకు ప్రభువు. ఏ పరిస్థితుల్లో చెప్తున్నాడు ఆయన? బట్టలు లేకుండా, రక్తం కారుతూ, దేశద్రోహిగా, దైవ దూషణ చేసిన వాడిగా సిలువలో వేలాడుతున్న సమయంలో పాపక్షమాపణ ప్రసాదించేటువంటి రాజుగా, అధికారము కలిగిన వాడిగా నా యేసు అక్కడ కనబడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను క్షమిస్తాడు, ఆయన నీకు పరలోకాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పట్లేదు, కానీ నీవు నిశ్చయంగా నాతో ఉంటావు అని చెప్తున్నాడు. తర్వాత అక్కడ మనం గమనించాల్సింది ఇంకొక మాట, నేడు, ఇప్పుడే. అంటే భవిష్యత్తులో తనను గుర్తించుకోవాలని అడిగాడు దొంగ. నువ్వు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగాడు, కానీ యేసయ్య ఏం చెప్తున్నాడు? నేడు, ఇప్పుడే. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? చాలామంది చనిపోయిన తర్వాత పున్నామ నరకం నుండి తప్పించబడాలి అంటే కొడుకు కొరువు పెట్టాలని అంటూ ఉంటారు. అంటే చనిపోయిన తర్వాత మనకు ఆ భాగ్యం దొరుకుద్ది. మనం ఈ లోకాన్ని వదిలి మరణించిన తర్వాత కాల్చి వేయబడితే ఆ బూడి తీసుకెళ్ళి గంగలో కలిపితే ఆ భాగ్యం దొరుకుద్ది అంటారు. కానీ యేసయ్య ఏం చెప్తున్నాడు? యేసయ్యతో మనకున్నటువంటి ఆ రక్షణ భాగ్యం ఈ లోకంలో మనం ఉన్నప్పుడే, శరీరధారులుగా మనం ఉన్నప్పుడే, రక్త మాంసాలతో మనం ఉన్నప్పుడే ఆయన బిడ్డలుగా ఉండేటువంటి ఆ ధన్యత మనకి ఇస్తున్నాడు అనే విషయాన్ని నేడు అనేది యేసుక్రీస్తు మనకి అక్కడ చెప్పకనే చెప్తున్నాడు. దానినే తక్షణ రక్షణ అని అంటాం మనం. నువ్వు ఐథియోపియా రాణి దగ్గర పనిచేసేవాడు, నేను ఈ వాక్యాన్ని అర్థం చేసుకున్నాను, యేసుక్రీస్తు నిజమైన రక్షకుడని నేను నమ్మాను, ఇదిగో నీళ్ళు ఉన్నాయి, నీకేమైనా డౌటా? వెంటనే నువ్వు నమ్మితే, నీ నోటితో ఒప్పుకుంటే ఇమ్మీడియట్ ట్రాన్స్ఫర్మేషన్, నువ్వు పరిశుద్ధుడు అయిపోయావు అక్కడే. దాన్ని నువ్వు వ్యక్తం చేసేది బాప్తిస్మం మూలంగా నేను అంగీకరించానని చెప్పి బహిరంగంగా నువ్వు వ్యక్తం చేస్తున్నావు, కానీ దానికంటే ముందే నువ్వు రక్షణని పొందుకున్నావు. నేడు అనే మాటని అక్కడ ఆయన ఎంతో స్పష్టంగా మనకు చెప్తా ఉన్నాడు. మూడవది, నువ్వు నాతో కూడా ఉందువు. పరలోకపు యొక్క సారాంశాన్ని దేవుడు అక్కడికి మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. బంగారు వీధులు లేదంటే బాధలు లేనటువంటి ఒక రోజు గురించి ఆయన చెప్పట్లేదు, కానీ ఆయనతో నాతో ఉందువు. నువ్వు పరలోకంలో ఉంటావు, బంగారు వీధుల్లో నడుస్తావు అని చెప్పట్లా, నాతో ఉంటావు. అంటే
యేసుక్రీస్తుకి మనకి ఉండాల్సినటువంటి ఆ సంబంధం గురించి, ఆయనతో అంటుకట్టబడినటువంటి ఆ సహవాసం గురించి యేసు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దొంగ అప్పుడు యేసుతో పాటు బాధలో ఉండి శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు, మరణ వేదనను పడతా ఉన్నాడు. కానీ కొన్ని గంటల తర్వాత యేసుతో పాటు ఆయన మహిమలో ఆయనతో ఉన్నాడు. ఎక్కడ ఉంటానన్నాడు? పరదైసులో. ఆ పరదైసు అనే మాట, పరలోకం అనే మాట పర్షియన్ వర్డ్. దాన్ని అర్థం చేసుకుంటే గోడలు ఉన్నటువంటి ఒక తోట, కాంపౌండ్ వాల్తో ఉన్నటువంటి ఒక తోట, లేదంటే ఏదేను తోట అని చాలామంది బైబిల్ స్కాలర్స్ కూడా దాన్ని మెన్షన్ చేస్తారు. అక్కడ ఏం చెప్తున్నాడంటే, మొదటి ఆదాము ద్వారా ఏదేను తోట దేవుని మహిమను కోల్పోయిన మనిషి చివరి ఆదామైనటువంటి అదే చెట్టు నుండి వచ్చినటువంటి, ఆ తోట నుండి వచ్చినటువంటి చెక్క ద్వారా మరలా ఆ మహిమను పొందబోతున్నాడు. తిరిగి ఆయన సన్నిధిలో మనల్ని కలిపేటువంటి ఆ జీవ వృక్షమే ఆ సిలువ అని మనం అక్కడ గుర్తించాలి. రక్షణ క్రియల ద్వారా కాదు, దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం ద్వారా మాత్రమే అని దొంగ తన మాటలతో మనకి బోధిస్తూ ఉన్నాడు. అవును, ఆయనకి బాప్తిసం తీసుకోవడానికి టైం లేదు, సంఘంలో చేరడానికి సమయం లేదు, తన పాపాలకి పరిహారం చెల్లించడానికి వీలు లేదు. మేకులు కొట్టబడిని ఇంకా కొన్ని గంటల్లో చనిపోబోతున్నాడు. అంటే క్రియల ద్వారా, చాలా మంచి పనులు చేయడం ద్వారా, దాన ధర్మాలు చేయడం ద్వారా, లేదంటే కొంతమందికి హెల్ప్ చేయడం ద్వారా నేను స్వర్గప్రాప్తి పొందొచ్చు అనేది కుదరదు. యేసుక్రీస్తు మీద కంప్లీట్ మొత్తం ఆయన్ని నమ్ముకోవడం ద్వారా, ఆయన మీద ఆనుకోవడం ద్వారా, ఆయన ఇచ్చేటువంటి కృప ద్వారా మాత్రమే మనం రక్షణ పొందుకోగలము అని ఆ మాట దొంగ ద్వారా యేసుక్రీస్తు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చివరి నిమిషపు మాట, 11వ గంట అని అంటారు చాలామంది. దేవుని వైపు తిరగడానికి ఎప్పుడూ ఆలస్యం చేయకూడదు. ఇంత వయసు అయిపోయింది, ఎలాంటి బతికాను నేను, ఇంకా నన్ను దేవుడు క్షమించడు అనేటువంటి నిరుత్సాహం చాలామందిలో ఉంటుంది. దొంగ మనకు నేర్పిస్తున్న మాట ఏంటంటే, ఎప్పుడైనా సరే నిజమైన పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వెళ్ళగలిగితే నీతో ఆయన చెప్పేటువంటి ఆ రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. దీనిని ఆ అడ్వాంటేజ్గా తీసుకుని మీరు రక్షణని ఆలస్యం చేయకూడదని చెప్పడానికే ఒక రచయిత ఇలా అన్నాడు. బైబిల్లో 2 మాటలు ఒకటేసారి రాయబడి ఉన్నాయంట. అవేవేమి? నిరాశ పడకూడదు అని ఒకసారే రాసింది, నిర్లక్ష్యం చేయకూడదు అని ఒక్కసారే రాసింది. అంటే ఉదాహరణతో, నిర్లక్ష్యం చేయకూడదు రక్షణని, నిరాశ పడకూడదు ఏ సమయంలోనైనా సరే, ఏ స్థితిలో అయినా సరే ఆ రక్షణని మనం పొందుకోగలగాలి. అరే, 2 దొంగలు ఉన్నారు అక్కడ. మధ్యలో రాజులకు రాజు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. సూర్యుడు మధ్యలో ఉన్నాడు. ఇటు పక్కన మట్టి ఉంది, ఇటు పక్కన మైనం ఉంది. ఒకటే సూర్యుడు మట్టిని గట్టిపరుస్తాడు, మైనాన్ని కరిగిస్తాడు. మనం ఎలా ఉన్నాం? గట్టిపడేటువంటి మట్టిలాగా ఉండిపోతున్నామా? కరిగిపోయేటువంటి మైనం హృదయాన్ని మనం కలిగి ఉన్నామా? ఇద్దరికి ఎంత దూరంలో, ఒకటే దూరంలో, డిస్టెన్స్లో ఉన్నాడు, కానీ ఒకడు మైనంలాగా కరిగిపోవడానికి సిద్ధపడ్డాడు కాబట్టి ఆయనలో కలిసిపోయాడు. ఒకడు మట్టిలాగా గట్టి పడతా ఉన్నాడు కాబట్టి మట్టిలోనే కలిసిపోయాడు. మనం ఆయన పొందినటువంటి ఆ సిలువ త్యాగంలో దొంగ అంటున్నాడు కదా, బలి అయిపోయావా నా కోసం బలి అయ్యావయ్యా అని చెప్తా ఉన్నాడు. అది మనం గుర్తించగలిగితే, ఆయన త్యాగాన్ని మనం గమనించగలిగితే ఈ మాట మనం అడుగుతాం, అయ్యా ఎప్పుడైనా నువ్వు రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని. యేసుక్రీస్తు ఎప్పుడు మనల్ని నిరాశపరిచేవాడు కాదు, ఎప్పుడు ఆయన మనల్ని దూరం పెట్టేవాడు కాదు. వెంటనే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్తాడు ఆయన. శిష్యులందరూ చెదిరిపోయారు. మత నాయకులు
అపహాస్యం చేశారు, ప్రజలందరూ ఎగతాళి చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ మరణిస్తున్నటువంటి ఆ దొంగ తనతో పాటు ముళ్ళ కిరీటంతో ఉన్నటువంటి యేసుక్రీస్తులో ఆయన నెత్తి మీద ఉన్నటువంటి బోర్డు కాదు కానీ ఆ కింద వేలాడుతున్నటువంటి రాజును చూశాడు. కాబట్టి నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. అందుకని భక్తుడైన రాజ్బాబు గారు మంచి మాట ఒకటి రాశారు. ఏది? మత్స్యమైన ఇహలోకమందే నిత్య రాజ్యము నా కొసగినావు, మత్స్యమైన ఇహలోకమందే నిత్య రాజ్యము నా కొసగినావు, శక్తి గల నీ నామంగు నిరతం భక్తితోనే ప్రకటింతు దేవా, శక్తి గల నీ నామంగు నిరతం భక్తితోనే ప్రకటింతు దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. అవును, దొంగకి కనపడినటువంటి ఆ రాజుని మనం చూడగలిగితే నిత్య రాజ్యము ఈరోజే ఇప్పుడే నీకు నాకు ఆయన అప్పగించడానికి అధికారము కలిగిన రాజుగా శిలువ మీద ఆయన వేలాడాడు. ఈ మాటలను బట్టి దేవుడు మన హృదయాల్లో కార్యం జరిగించునుగాక. ఆమేన్.